ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ రాఫెల్ రగడ కొత్త మలుపు తిరుగుతోంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో మోదీ సర్కార్కు కాగ్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో తాము సక్సెస్ అయినట్లు బీజేపీ చెప్పుకుంటున్న వేళ కొత్త పత్రాలు బయటపెట్టారు రాహుల్ గాంధీ. కాగ్ నివేదికలో అసలైన అంశాలు లేవంటూ కాంగ్రెస్ కెప్టెన్ కొట్టిపారేస్తున్నారు. యుద్ధ విమానాల ధరల పెరుగుదల, కాల వ్యవధిపై రాహుల్ లేవనెత్తిన అంశాలకు మోదీ సర్కార్ దగ్గర బదులు ఉందా అన్నది ఇప్పుడు చర్చ. రాఫెల్ యుద్ధ విమానాల రగడపై కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ మధ్య డైరెక్ట్ వార్ కొత్త పుంతలు తొక్కుతోంది. మోదీ హయాంలో జరిగిన డీల్కి సుప్రీంకోర్టు, కాగ్ క్లీన్ చిట్ ఇచ్చాయి. రాజ్యసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో కీలక అంశాలున్నాయి. 36 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వల్ల యూపీఏ హయాంతో పోలిస్తే ఎన్డీఏ హయాంలో 9% సొమ్ము ఆదా అయిందని ప్రభుత్వం చెప్తోంది. కానీ కాగ్ మాత్రం ఈ తేడా 2.86% అని తేల్చింది. వాస్తవానికి టసో ఏవియేషన్తో డీల్ రద్దు చేసుకోవాలని రక్షణ శాఖ బృందం 2015 మార్చిలో సిఫార్సు చేసినట్లు కాగ్ చెప్పింది. సర్కారీ ఆడిటర్ నివేదికలోని అంశాలతో ప్రభుత్వం సంబరపడింది. తమ వాదన సబబైందే అని తేలిపోయినట్లు బీజేపీ మంత్రులు, ఎంపీలు చెప్పుకున్నారు. రోజుకో అబద్ధం చెప్తోన్న రాహుల్కి కాగ్ నివేదిక చెంపపెట్టు అన్నారు బీజేపీ మంత్రులు. Joint Secretary who signed that note, finally his view was not agreed upon. And the cabinet note proposing the present transaction on the present terms is signed by him. Now these facts have been repeatedly clarified in the media. I think the government stands vindicated. The face of those who were manufacturing one lie a day stands completely condemned before the people. రాజ్యసభలో కాగ్ నివేదిక రాగానే పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఆందోళన మొదలుపెట్టింది. సోనియా, రాహుల్, మన్మోహన్, ఖర్గే తదితరులు కాగితాలతో చేసిన విమానం బొమ్మలతో ప్రదర్శన చేశారు. కాపలాదారే దొంగ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ గాంధీ కొత్త డాక్యుమెంట్లను బయటపెట్టారు. ఒప్పందంలో పాలు పంచుకున్న రక్షణ శాఖ అధికారులు రాసిన డిసెంట్ నోట్లోని అంశాలు కాగ్ నివేదికలో బయటపెట్టలేదని కాంగ్రెస్ తప్పుపట్టింది. ధరలు, కాల వ్యవధి విషయంలో మోదీ సర్కార్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని రాహుల్ విమర్శించారు. అనిల్ అంబానీకి 30,000 కోట్ల రూపాయల్ని కట్టబెట్టడానికే ఈ ఒప్పందం అంటూ ఎదురుదాడి చేశారు రాహుల్. इस डील में हवाई जहाज, अंतिम हवाई जहाज 10 साल में आएगा. मतलब इस डील में हिंदुस्तान को हवाई जहाज पिछली डील से देरी में मिलेंगे. कि अंतिम जो दाम फ्रेंच ने ऑफर किया है इस नई डील में वो 55% बेंचमार्क प्राइस से ऊंचा है. मतलब 55% एक्सपेंसिव है. नरेंद्र मोदी अनिल अंबानी जी को 30,000 करोड़ रुपए देना चाहते थे. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అనే డైలాగ్ను తలపిస్తూ కాగ్ రిపోర్టును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెడితే కాంగ్రెస్ దాన్నో చెత్త కాగితమని పోల్చింది. అదే సందర్భంలో ములాయం సింగ్ యాదవ్ లోక్సభలో సోనియా పక్కనే కూర్చొని మోదీని పొగిడారు. మళ్లీ మోదీనే ప్రధానిగా చూడాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మొత్తం మీద రాఫెల్ గురించి ప్రభుత్వం చెప్పిన లెక్కల్ని జనం నమ్ముతారా? చౌకీదార్ చోర్ హై అన్న రాహుల్ ప్రచారాన్ని ఓటర్లు ఒప్పుకుంటారా? పార్లమెంట్ సీన్ ముగిసింది కాబట్టి ప్రజాక్షేత్రంలో అమీతుమీకి వైరుపక్షాలు సిద్ధమవుతున్నాయి. రాఫెల్ డీల్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది కాగ్. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీ మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి తెరపడిందా అంటే లేదని రాహుల్ గాంధీ కొత్త నివేదికలు తీసుకొని, కొత్త పేపర్స్ తీసుకొని ప్రజల ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాఫెల్ అంశానికి సంబంధించి ఇప్పుడు ఎవరు చేస్తున్న వాదన నిజమైంది. చర్చలో మనతో పార్టిసిపేట్ చేయడానికి క్రిషాంక్ ఉన్నారు. చౌకీదార్ చోర్ హై అనే టీషర్ట్ వేసుకొని మరీ వచ్చారు. తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అయి ఉన్నారు. శాస్త్రి ఉన్నారు, ఆయన ప్రముఖ విశ్లేషకులు, ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన నిపుణులు. కృష్ణ గారు, ఇన్ని రోజులు మీరు చెప్పినవన్నీ అబద్ధాలు, బూటకాలు అని చెప్పి కాగ్ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత అనుకోవాల్సిన పరిస్థితి అయితే కొంత సామాన్య జనానికి కనిపిస్తుంది. ఒకవేళ కాగ్ రిపోర్ట్ని రోజు మనం ప్రెరోగేటివ్గా తీసుకుందాం, అది ఇచ్చిందే నిజమో అని అనుకుందాం. మరి జనవరి 4, 2019 లోక్సభలో దాదాపు ఒక 30 సార్లు అన్న నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా అని వారు మాట్లాడడం నిర్మలా సీతారామన్ గారు,
భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కూడా నిర్మలా సీతారామన్ గారు అద్భుతమైన ఫ్యాక్ట్స్ పెట్టినరు అనేసి అన్నారు. కానీ ఈరోజు 2.86% మాత్రమే ఈరోజు తేడా ఉండే డీల్లో యూపీఏ హయాంది ఇది. కానీ ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు ఏమని చెప్పారు? 9%. రజనీ గారు చారాయనైనా ఆటాయనైనా తప్పే, తప్పులు చేయొద్దు, ఇట్లా మేము అదే చెప్తున్నాము. అబద్ధాలా లేకపోతే మిస్లీడింగా? రఫేల్ ఈరోజు కుంభకోణం కంటే ఎక్కువ ఏంటిదంటే ఈ ప్రభుత్వంలో పారదర్శకత లేదు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా లేరు. అందుకే అడుగుతున్నాం కదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ. కానీ ఈరోజు చౌకీదార్ చోరే కాదు, చౌకీదార్ జూటా కూడా అని అంటున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు ప్రొసీజర్కి సంబంధించి నేను ఇన్వాల్వ్ గాను, మిగతా విషయాలన్నీ ఓకే అని చెప్పి ఇప్పుడు ప్రొసీజర్కి సంబంధించి కాగు రేట్లు వీట్లు అవన్నీ కాగు లెక్కలు తేల్చాలి. కాగు లెక్కలు తెచ్చింది సరే. నిర్మలా సీతారామన్ ఇంతకుముందు చెప్పింది పక్కన పెడితే కాగు ఎన్డీఏతో జరిగిన ఒప్పందంలో టోటల్గా 2.86% తక్కువ ఉందని చెప్తుంది. సో తక్కువ ఉన్నప్పుడు దీంట్లో డీల్ ఏంటి, కుంభకోణం ఏంటి, ఎలా జరిగింది? ఒకటి, ప్రైజింగ్ డీటెయిల్స్ కాగులో పెట్టడం జరగలేదు. మరి ఎంఓడి ఇచ్చిందా లేదా అనేది స్పష్టత లేదు. అందులో డిసెంట్ నోట్ విషయం మీద చర్చ లేనే లేదు. డిసెంట్ నోట్ అయితే ఉండే కదా, అది ఓవర్ రియాక్షన్ అని చెప్పింది ఎవరు? మనోహర్ పారేకర్ గారు ఒక నోటు ద్వారా మొన్న లోక్సభలో పెట్టిన వీరు. ఆ ముగ్గురు ఏదైతే డిసెంట్ నోట్ ఇచ్చిండ్రో అది ఓవర్ రియాక్షన్ అని భావిస్తున్నాము అనేసి మనోహర్ పారేకర్ అంటే దెర్ వాజ్ అ డిసెంట్ నోట్. ఆ డిసెంట్ నోట్ లేకుండానే ఈరోజు క్యాగ్ రిపోర్ట్ రావడం. ఈరోజు ఒకటి ఇదే క్యాగ్ ఏమని చెప్తున్నది? ఈరోజు అసలు బ్యాంక్ గ్యారంటీ లేదండి, కేవలం ఒక లెటర్ ఆఫ్ కంఫర్ట్ పెట్టేసి మిగతా టెక్నికాలిటీస్ పక్కన పెడితే మీరు ఇన్ని రోజుల నుంచి ఏం చెప్పారు? 30,000 కోట్లు 40,000 కోట్లు కుంభకోణం జరిగింది. ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు రేటు గతం కంటే తక్కువకి వస్తే కుంభకోణం ఎక్కడ? మీరు ఒక మాట అనుకొని ఒక లెక్క అనుకొని ఇది కుంభకోణం జరిగిందని దాని చుట్టూనే రాజకీయం చేస్తూ వచ్చారు గత సంవత్సర కాలంగా. ఇప్పుడు కూడా సేమ్ అదే అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాగు చెప్పిన తర్వాత కూడా కాగైనా సుప్రీంకోర్టు అయినా పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారైనా నరేంద్ర మోదీ గారైనా సమాధానం చెప్పని ఏకైక విషయం, చర్చించని ఏకైక విషయం అనిల్ అంబానీ. ఈ 30,000 కోట్లు కూడా మేము వేస్తున్న ఆరోపణ అనిల్ అంబానీ. ఇదిగోండి అక్టోబర్ 27, 2017 అన్ని ప్రధాన పత్రికల్లో డసాల్ట్ 100 యూరో మిలియను అనిల్ అంబానీ కంపెనీ అప్పుల్లో మునుగుతున్న అనిల్ అంబానీ కంపెనీకి ఎందుకు పెట్టిండ్రు? ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చింది? సంతకం పెట్టక ముందే అనిల్ అంబానీ ఫ్రాన్స్ మంత్రులను కలిసి తనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా? దిస్ ఇస్ క్రోనీ క్యాపిటలిజం. నాకు సింపుల్గా నాకు అర్థం కాదు ఏంటంటే, సరే మిగతా అన్ని తర్వాత మాట్లాడదు కానీ మీరు ఇంతకుముందు యూపీఏ టైంకి ఎన్డీఏ టైంకి రఫేల్కి సంబంధించిన డీల్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అవటంతో మీరు యూపీఏ తర్వాత ఎన్డీఏ వచ్చి ఈ అమౌంట్ని పెంచేసింది. ఈ అమౌంట్ని పెంచడం వల్ల అనిల్ అంబానీకి దాదాపు ఒక 30,000 కోట్ల రూపాయల లబ్ధి జరుగుతుందని అన్నారు. ఇక్కడ రేటు తగ్గితే, కొనుగోలు రేటు తగ్గితే డీల్ ఎట్లా జరిగింది? నంబర్ 1, మేము ఏదైతే లాబీ చేసినామో ప్రధానంగా మీరు గమనిస్తే హెచ్ఏఎల్ సంస్థ కోసం చేసినాం, ఒక రిలయన్స్ ఏరోస్పేస్ కోసం కాదు. డసాల్ట్ మొండిగా హెచ్ఏఎల్కి ఇవ్వకపోతేనే ఆ డీల్ కుదరలేదు. ఏకే ఆంటోనీ గారు స్పష్టంగా చెప్పారు. తగ్గింది కదా డసాల్ట్ అనిల్ అంబానీ కంపెనీకా, రిలయన్స్ దానికా, రిలయన్స్ డిఫెన్స్ కా, హెచ్ఏఎల్ కా, ఏదో ఒకటి రేట్ అయితే తగ్గించారు కదా. రేట్ అయితే తగ్గించినప్పుడు ప్రభుత్వం సిన్సియారిటీని మనం ఏ రకంగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? రేటు తగ్గింది కూడా మనకు మొత్తం ప్రైసింగ్ డీటెయిల్స్ బయట పెడితేనే రజనీ గారు రేటు తగ్గిందా లేదా అనేది వాస్తవం తెలుస్తుంది. లెక్క చూడకుండా ఇచ్చిందంటారు 2.86%. ఇప్పుడు అక్కడ ప్రెరోగేటివ్. ఈ రోజు కాగ్ మీద ఆరోపణ ఏంటిదంటే ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో ఆ ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ మెహర్షి ఎవరున్నారో తనే ఈ రోజు క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నాడు. ఎవరైతే ఆడిటర్ ఉన్నాడో ఈ రోజు కాగ్ లో తెచ్చిపెట్టిరు ఆయనని. నిజంగా కాగ్ రిపోర్ట్ ని కూడా ఏదైనా చిత్తశుద్ధిగా అనొచ్చా అంటే ఈ రోజు కాగ్ రిపోర్టు అనుమానాలు లేపుతున్నది. కాగ్ రిపోర్ట్ ఎవరైతే ఇచ్చిరో ఈ రోజు మనకు రిపోర్టు ఆయన్నే గతంలో ఫైనాన్స్ సెక్రటరీ, ఆయన కూడా ఇందులో భాగమే. సో ఈ రోజు కాగ్ రిపోర్ట్ ఒక క్లీన్ చిట్ అని అనలేం. మేము ఒకటే అంటున్నాము, మొత్తానికి ఒక జేపీసీ పెడితే ఇవన్నీ కూడా చర్చ వస్తుంది. విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో భారతీయ జనతా పార్టీ ఎక్స్పర్టైజ్ ఉంది. సో కాగురు కూడా మేనేజ్ చేశారా? రజనీ గారు నమస్కారం. ఒకటి, భారతదేశ చరిత్రలో ఒక 60 రోజుల్లో ఎన్నికలు రాబోతున్న సందర్భంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక వేదిక ఈరోజు భారత పార్లమెంటు కాగు తీర్పు. ఢిల్లీలో ఈరోజు ఏంటంటే ఒక ప్రకంపన సృష్టించాయి రెండు. ఒకటి, నరేంద్ర మోడీ మళ్ళా ప్రధానమంత్రి కావాలని సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఈ దేశంలో మరో ప్రధానమంత్రి ప్రధాన పోటీదారు అభ్యర్థి అయినటువంటి యూపీఏ కూటమిలో ములాయం సింగ్ యాదవ్ గారు. వాళ్ళ కొడుకే లెఫ్ట్ లెగ్ తో తన్నేసి పార్టీని అంతా ఆయన కంట్రోల్ తీసుకున్నాడు. ములాయం సింగ్ ఇప్పుడు ఒక్క మనిషిగా ఉన్నాడు. ఆయనకి పెద్ద విషయం లేదు. ఆయనది మీరు అంటే ఆయన మాకు సపోర్ట్ చేశారని మీరు అఖిలేష్ ముందు
ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కంటే ఆడ ములాయం సింగ్ యాదవ్ గొప్పడా, ములాయం సింగ్ యాదవ్ కంటే అఖిలేష్ గొప్ప. ఉత్తరప్రదేశ్ వరకు చూసుకుంటే ములాయం సింగ్ యాదవ్ ని ధిక్కరించి అఖిలేష్ యాదవ్ పార్టీ అంతా నా కంట్రోల్ ఉందంటే పార్టీ 99% పార్టీ అఖిలేష్ యాదవ్ వెనకాల ఉంది. ములాయం సింగ్ ఒక్కడు మిగిలిపోయాడు. ములాయం సింగ్ మాట ఇనకపోయాలకు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో అఖిలేష్ యాదవ్ ఎట్లా గెలిచాడో, అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ దయాదక్షిణతో అయినాడు అనేటువంటిది కూడా చరిత్ర సత్యం. అంటే మీరు అఖిలేష్ యాదవ్ అనేటువంటి వ్యక్తిని ఈరోజు భారతదేశంలో తక్కువగా తీసేయాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే రెండోసారి అనాలకే మీకు తక్కువ కనపడిపోతున్నాడు. మాది ప్రాబ్లం అది, ఏం చేద్దాం. ఇక్కడ నేను అన్నాను ములాయం మా వైపు వచ్చాడని ఎక్కువ జబ్బలు జరుచుకోకండి. ఆయన నిన్నేమో చంద్రబాబు నాయుడు దీక్షకు సపోర్ట్ చేశాడు, ఈ రోజు నరేంద్ర మోడీ చేశాడు, రేపు యూపీఐ దగ్గరికి వెళ్ళి యూపీఐ మీటింగ్ కూడా అటెండ్ అయ్యి రాహుల్ గాంధీ జిందాబాద్ అన్న ఆశ్చర్యం లేదు. ములాయం సింగ్ ఆ క్రెడిబిలిటీ పోయింది కాబట్టి ఆ పాయింట్ పెట్టుకొని మీరు ఎక్కువగా సంబరపడకండి అని అంటున్నాను నేను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి క్రెడిబిలిటీ ఉంది. వాళ్ళ కొడుకు లోకేష్ జగన్మోహన్ రెడ్డిని పెడదాం ఎలక్షన్స్లో, బాగుంటుంది కదా, ఇద్దరు యంగ్. ఓకే, అది ఆ తర్వాత చూద్దాంలేండి. ములాయం సింగ్ కి ఇక్కడ చంద్రబాబు నాయుడు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా అఖిలేష్ యాదవ్ లాగా లోకేష్ తిరుగుబాటు చేసి చంద్రబాబు నాయుడు డమ్మీ అయితే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, అంటే ఇప్పుడు స్ట్రాంగ్ అనుకుంటున్నారా? ఓకే, నేనైతే రఫేల్కి సంబంధించిన విషయంలో స్పష్టంగా పార్టీ ఉన్నటువంటి బీజేపీ మీద చేస్తున్న ఒక దుష్ప్రచారం, ఒకే ఒక ఆయుధం భారతదేశంలో నరేంద్ర మోడీ మీద ఆరోపణ, ఒక దుష్ప్రచారం, ఇది ఒక్కటే చేశారు. అది కూడా ఏ రకంగా చేశాడు? కర్ణాటక ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గారి మీద రఫేల్కి సంబంధించిన విషయంలో 520 కోట్ల రూపాయలు దోచేశాడని చెప్పాడు. రాజస్థాన్కి వచ్చేందుకు 540 కోట్లు అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నది ఆన్ రికార్డు గూగుల్లో వెబ్సైట్లో ఉంది. మళ్ళా కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్లో 700 కోట్లు అన్నాడు. అంటే పార్లమెంట్లో ఒక రేటు, రాజస్థాన్లో ఒక రేటు, కర్ణాటకలో ఒక రేటు, ఢిల్లీలో ఒక రేటు మాట్లాడాడు. పోనీ ఇదంతా పక్కన దాటేద్దాం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయ్యా, ఆ కుంభకోణంలో ఏంది జరగలేదు, మీరు సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో ఏంది జరగలేదయ్యా, మీరు ఎందుకు అడావుడి చేస్తున్నారని క్లీన్ చిట్ ఇచ్చింది. అక్కడికి మాకు ఒప్పుకోలేదు అన్నారు. మళ్ళీ ఏమన్నారు? కాగ్ ఎందుకు బయట పెట్టలేదు అన్నారు. అంటే కాగ్ ఈరోజు నివేదిక ఇచ్చింది. ఏమి నివేదిక ఇచ్చింది? గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కంటే ముందు 2004-2014 మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు కొనుగోలు చేసిన దానికంటే నరేంద్ర మోడీ గారు కొనుగోలు చేసినటువంటి యుద్ధ విమానాలు 36, 9% ధరకు తక్కువ వచ్చాయి. గతంలో కంటే మిగతా దాని విషయంలో 2.86% తక్కువకు వచ్చాయి. యూపీఏ ప్రభుత్వం 126 యుద్ధ విమానాలు కొన్ని దాంట్లో 17.36% మూడో టెక్నాలజీ సంబంధించిన దాంట్లో తక్కువ వచ్చాయి. 5 నెలల ముందే 18 యుద్ధ విమానాలు. కాబట్టి 142 పేజీల కాగు నివేదికలో 32 పేజీల వివరణ ఓన్లీ కాగ్ సంబంధించి, ఈ రఫేల్ సంబంధించి బీజేపీ నాయకులు రాసి పంపించింది. కాగ్ ఆడిట్ చేసిందా? బీజేపీ నాయకులు రాసి పంపించింది, యాజ్ ఇట్ ఈస్ గా ప్రచురించిందా కాగ్? ఇప్పుడు నిద్రపోతున్నటువంటి వాళ్ళని లేపచ్చు. నేను టీవీ9లో కూర్చొని మాట్లాడుతుంది రజనీకాంత్ గారితో. లేదు నేను బీబీసీలో మాట్లాడుతున్నా, లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియాలో మాట్లాడుతున్నానంటే ప్రజలు మనం నిద్రపోతుంటే నటిస్తే లేపలేము, కానీ నిద్రపోతున్నా లేపచ్చు. అట్లా ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక ఆయుధము నరేంద్ర మోడీ మీద, బీజేపీ మీద విమర్శించేకి ఒకటే ఒకటి ఉంది. ఇప్పుడు మా సోదరుడు ఏదైనా ప్రశ్నకు వస్తున్నా కాబట్టి ఏదైనా తేలిపింది, ఇంకా రేపు కొత్త అబద్ధాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకోవాలి. ఆల్రెడీ వచ్చింది. రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఫ్రాన్స్ ఆఫర్ చేసిన ధర 55.6% ఎక్కువ అని, కాగ్ ఇచ్చింది బోగస్ అని చెప్తే కదా. నేను టీవీ9లో కూర్చున్నా, బీబీసీ అంటే ప్రజలు బీబీసీ టీవీ9 అని వాళ్ళతో కళ్ళతో చూస్తారు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. 2019 ఎన్నికల్లో నేను ఇక్కడ అనిల్ అంబానీకి సంబంధించిన అంశంలో మాట్లాడాలనుకుంటాను. ఎందుకంటే మా సోదరుడు మాట్లాడాడు కాబట్టి. సోదరుడు కూడా పిహెచ్డీ చదివినాడు, కాంగ్రెస్ పార్టీలో యంగ్ అండ్ డైనమిక్. మొన్న ఎలక్షన్స్లో వాళ్ళ పార్టీ టికెట్ లేదనుకో, అది వేరే సంగతి. ఒక యువనాయకుడికి ఇచ్చిన కనీసం గెలిచాడు, ఇట్లా నోరుండోడన్నా శాసనసభలో మాట్లాడేవాడు, ఇవ్వలేదు, అది వేరే సంగతి. అయితే ఇక్కడ అనిల్ అంబానీ కంపెనీ 2006లో ప్రారంభమైంది. 2004-2014 యూపీఎన్, యూపీఏ2 కాంగ్రెస్ 10 ఏళ్ళు ఈ దేశంలో అధికారంలో ఉంది. ఈ 126 యుద్ధ విమానాలు కాంగ్రెస్ వాళ్ళు కొనుగోలు చేశారు. ఆ రోజు నరేంద్ర మోడీ ఈ దేశంలో లేడు, బీజేపీ అధికారంలో లేదు. తర్వాత 2012లో వీళ్ళ ప్రభుత్వం అధికారికంగా తీసుకుపోయిన చర్చల్లో అనిల్ అంబానీని వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి దశతోటి ఒప్పందం కూర్చొని ఈ కంపెనీని అని చెప్పి భారతదేశం నుంచి
ప్రపోజ్ చేశారు. వాళ్ళు ఏవైతే గతంలో 2014 వరకు కమిషన్లు ఇవ్వలేదని 100,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారి వాళ్ళ బావ రాబర్ట్ వద్రా లేదా వాళ్ళకి సంబంధించి కొంతమంది ఎవరైతే ఆయుధ డీలర్లు ఎవరైతే ఉన్నారో, రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వద్రా కూడా ఆయుధ డీలర్. ఇక్కడ ఒక పాయింట్, వాళ్ళు ఏదైతే చేసినటువంటి యొక్క యుద్ధ విమానాల కొనుగోలు, హెలికాప్టర్ల కొనుగోలు, లేకపోతే వాళ్ళు చేసినటువంటి గతంలో అనేక కుంభకోణాలకు సంబంధించి యుద్ధ విమానాల కొనుగోలు దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సరైనటువంటి కమిషన్లు ఇవ్వలేదు కాబట్టి 2014 వరకు వీళ్ళ ఒప్పందాన్ని ఆపేశారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ రోజు ధర తగ్గించి యుద్ధ విమానాలు కూడా 126 కొనుక్కోకుండా 36 కొన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ నేను రైట్ చేస్తున్నా. నరేంద్ర మోడీ మీద వీళ్ళు నిన్నటి వరకు చేసిన ఆరోపణ ప్రకారము ఎక్కువ కమిషను, ఎక్కువ లంచం తీసుకోవాలా, ఎక్కువ లబ్ధి చేకూర్చాలా అనిల్ అంబానీ కంటే 126 నుంచి కొనుగోలును ఎందుకు 36 యుద్ధ విమానాలకు తగ్గిస్తారు? ఎవడైనా దోచేసుకున్నాడు ఏం చేస్తాడు? 500 కొనేద్దాంలే, 1000 కొనేద్దాంలే అనుకుంటాడు. మరి ఈ యుద్ధ విమానాలు 126 నుంచి 36 తగ్గించాడంటే ఇది నరేంద్ర మోడీ విశ్వసనీయత. 55.6% ఎక్కువ పెట్టుకోవాలి కాబట్టి తగ్గించారట. ఒక్కొక్క నిమిషం విష్ణు గారు, ఒక్కొక్క నిమిషం. శాస్త్రి గారు, మీరు కొంచెం లెక్కలు బాగా వేస్తారు కదా, మీరు లెక్కల మాస్టరు. ఈ లెక్కలేంటి మాకు అర్థం కావట్లేదు, మా తల బద్దలైపోతుంది. ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క పర్సంటేజ్లు చెప్తారు. ఇప్పుడు కాగు వచ్చి కొత్త లెక్క చెప్పింది. క్లీన్ చిట్ ఇచ్చిందా, లేకపోతే దొంగ లెక్కలు చెప్పారా, లేకపోతే ఎవరైనా రాసిచ్చిన లెక్కలు కాగు కూడా చెప్పే అవకాశం ఏమైనా ఉందా? రాహుల్ గాంధీ వచ్చి మళ్ళీ 55% ఎక్కువ ధర పెట్టి ఫ్రాన్స్ చెల్లిస్తుంది అని చెప్పి ఆయన కొత్త లెక్క చెప్తున్నాడు. ఈ లెక్కలలో ఉన్న పరమార్థం ఏమైనా చెప్పగలుగుతారు మీరు? అంటే ఆడిటర్ అనేవాడు ఆడిట్ చేసినప్పుడు పారదర్శకంగా వ్యవహారాన్ని, ఇది ఏంటంటే ఇది క్యాగ్ చూసింది ఏంటంటే ఒక దేశం యొక్క రక్షణ సంబంధించిన మనం కొన్న ఈ రఫేల్ జెట్స్కి ఆ జరిగిన ట్రాన్సాక్షన్ మీద పరిశోధాత్మకమైన వివరణ ఇవ్వాలి. ఎక్కడ 2.8% తగ్గింది అనే కంపారిజన్ ఉంది చూసారా? అసలు ఆడిటర్, నేను కూడా క్వాలిఫైడ్ ఆడిటర్నే, నాకు అది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే అది చెయ్యరు. ఎందుకంటే ఆబ్జెక్టివ్ నేరేషన్ అండ్ సబ్జెక్టివ్ నేరేషన్ అని ఉంటుంది. ఆబ్జెక్టివ్ నేరేషన్లో వాళ్ళు చూడవలసిన 3 అంశాలు. ఇది మనం కొనుగోలు బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ ఫిట్మెంట్ టువర్డ్స్ ది ఎయిర్ ఫోర్స్. రెండోది ఏంటంటే ఇందులో పూర్తిగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కంట్రీ యొక్క నిధులు మనం ఉపయోగిస్తున్నాం, ప్రజల యొక్క సొమ్ముని ఉపయోగిస్తున్నాం. ఇందులో పూర్తిగా కావలసిన వస్తువును కొనుక్కునేటప్పుడు హయ్యెస్ట్ మెటీరియలైజేషన్ అయ్యింది లేదా చూస్తారు. మూడో విషయం ఏం చూస్తారు? ఈ జరిగిన వ్యవహారంలో ఎక్కడ అవినీతికి ఆస్కారం లేదు, అవినీతి ఎక్కడా జరగడానికి వీలు లేకుండా ఉందనే విషయాల మీద చూస్తారు. అంటే కాంప్రహెన్సివ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అండ్ కాంప్రహెన్సివ్ కాస్ట్ క్లారిఫికేషన్ అనాలిసిస్, ఈ రెండూ చేస్తారు. కానీ నేను చూసిన క్యాగ్ రిపోర్ట్ మొత్తం అంతా చదివే 144 పేజీల రిపోర్టు, అది చాలా బాధగా ఉంది. ఆ చదువుకున్న వాళ్ళు అంత క్వాలిఫైడా కాదా అని. ఎందుకంటే వాళ్ళకి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, బేసిక్ ఆడిట్ ప్రిన్సిపల్స్, సస్టైనింగ్ ఆడిట్ ప్రిన్సిపల్స్, సిస్టమేటిక్ యాక్టివిటీ ప్రాసెసింగ్, ఆ షీట్స్ అవన్నీ ఆ ప్రాపర్ ఫార్మేషన్లో కూడా అది లేదని నాకు అనిపించింది. కొంచెం ఇంత మాత్రాన అదేదో అందులో అన్యాయం జరిగిందని నేను చెప్పలేను. కానీ ఒక విషయం మాత్రం, ఇందులో క్యాగ్ రక్షణ శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, షీ హాజ్ మేడ్ ఇట్ క్లియర్ దేర్ ఈస్ దట్ డాక్యుమెంట్ వేర్ ది పారేకర్ హ్యాస్ క్లియర్లీ మెన్షన్డ్ సమ్ నేమ్ రిఫరింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఆ డాక్యుమెంట్ గురించి ఎక్కడా క్యాగ్లో వర్ణన లేదు. అంటే క్యాగ్ డిఫెన్స్ మినిస్ట్రీని అడగలేదా? డిఫెన్స్ మినిస్ట్రీ దాకా వెళ్ళలేదా? డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకోలేదా? ఎందుకంటే ఆ డాక్యుమెంట్లో 3 ఉన్నారు. ఆ 3లో ఉన్నది జేఎస్ఏఎం అంటే రాజీవ్ వర్మ. నేను రిపబ్లిక్ ఛానల్లో డిబేట్ చేస్తున్నప్పుడు దాని చీఫ్ నెగోషియేటర్ కూడా వచ్చారు. నేను అడిగాను, ఏమంటే మీరు ఇప్పుడు మరి జేఎస్ఏఎస్ ఏఎం మీ ఇండియన్ నెగోషియేషన్ టీంలో ఉన్నాడు కదా అన్న. ఉన్నాడు అన్నాడు. అంటే ఒక జాయింట్ సెక్రటరీ ఏదైనా, అది డిఫెన్స్ నోట్, అది డిఫెన్స్ లెటర్ కాదు. డిఫెన్స్ నోట్ అనేది ఎలా జనరేట్ అవుతుంది? ఒక జాయింట్ సెక్రటరీ చెప్తేనే నోట్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు డిసెంట్ నోట్. రఫ్ గా చెప్పండి, అంటే కాగ్ రిపోర్ట్ మేనేజ్ చేయబడింది అని అంటారా? కాగ్ రిపోర్ట్ మేనేజ్ చేయబడిందని కాదండి, ఎక్కడో యాంబిగ్యూటీ.
ఎందుకు అంత తేటతెల్లంగా అంబిగ్యూటీ అంటే మేనేజ్ చేయబడిందనే కదా అర్థం. కాగ్ అంటే క్రిస్టల్ క్లియర్ గా పాలు నీళ్లు వేరు చేసి చూపించాలి. మాకు తెలిసింది అది కాగజ్ చేస్తుంది. ఎవరైనా లెక్కల్లో తప్పుడుగా డబ్బులు ఖర్చు పెట్టినా లేదంటే మిస్యూజ్ చేసినా ఏం చేసినా కాగ్ అనేది వాటన్నిటి బద్దలు కొడుతుంది అనేది మాకు ఇప్పటివరకు తెలిసిన సత్యం. ఇప్పుడు అంబిగ్యూటీ ఉంది అని అంటే మేనేజ్ చేసినట్టే కదా రిపోర్ట్. అంబిగ్యూటీ ఉందంటే ఎందుకంటే మీరు ఎక్స్చెక్కర్ ఆఫ్ ది నేషన్ అంటే కాంకరెంట్ ఆడిట్లో మన జేబులో డబ్బులు ఖర్చు పెడుతున్నట్టుగా ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాలి. ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు చేయాలి. దట్ ఈస్ కాల్డ్ కాంకరెంట్ ఆడిట్. యు ఆర్ స్పెండింగ్ ది మనీ ఆఫ్ ది నేషన్. అది అందుకేంటంటే దాని కాంకరెంట్ ఆడిట్ చాలా స్పష్టం. దాని స్పెసిఫిక్, దాని స్టాండర్డ్ ఫార్మెట్. ఆ ఫార్మెట్లో 2.8% అంటే ఏమో 2.8% మీరు ప్రైస్ ట్యాగ్నేమో సీక్రెట్ క్లాజ్లో పెట్టినప్పుడు 2.8% అని స్టాటిస్టిక్స్ ఎలా చెప్తారు? అగ్రిగేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని ఎలా ఇస్తారు మీరు? స్టాటిస్టిక్స్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అందులో మీరు పర్సంటేజ్లు ఇస్తున్నారు. పర్సంటేజ్ ఈజ్ అగ్రిగేట్ ఆఫ్ ఫ్యాక్ట్. పర్సంటేజ్ని ఏ రకంగా రెఫర్ చేస్తారు? 2.8% అయితే మరి 100% ఎంత? అది ఎవరు చెప్తారు? సో దీని రకంగా ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ని మనకి కన్వీనియన్స్ అనాలిసిస్గా చేసి ఇవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు. ఒక ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్కి అది సరిపోదు. రేపు పొద్దున్న వాళ్ళకే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి రిపోర్ట్ ఇప్పుడు నేను ఇస్తేనే నాకు తెలియదండి నేను రిపోర్ట్ ఎంత కాంకరెంట్గా ఇచ్చాను, ఎంత కరెక్టివ్గా ఇచ్చాను, ఎంత క్వాలిటేటివ్గా ఇచ్చానని. అది తెలిసిపోతుంది. నాకే తెలుసు, నేనే ఇస్తాను. ఎన్నో రిపోర్ట్లు నేను తయారు చేస్తున్నాను. అందులో ఇదొకటి ఇది తప్పు అవుతుంది. అంచేత అది ఎక్స్ప్రెన్షన్ ఎందుకు వచ్చిందంటే మీరు ఎప్పుడైతే 36 కొన్నారన్నారు, నేను వాళ్ళు ఏమన్నారు 2 స్క్వాడ్రన్ మేము కొనుక్కున్నాం అన్నారు 120. అసలు కాగ్ చెప్పవలసిన విషయం ఏంటంటే ఇదే విషయం కనుక యూపీలో అయిపోయి ఉంటే ఇంత డబ్బు ఖర్చు అయింది, ఈ విషయం ఇప్పుడు అయింది కాబట్టి ఇంత డబ్బు ఖర్చు అవుతోంది అది చెప్పాలి. కంపారిజన్ అనాలిసిస్ అందులో అది రావాలి. యూపీఐలో 126 రఫాల్ ఫైట్స్ కొనేసి ఉంటే ఇంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు కొన్నారు కాబట్టి 36 ఇంత ఖర్చు అయింది, అప్పుడు 36 కొనుంటే ఇంత ఖర్చు అయ్యేది, అప్పుడు వీటితో కొనుంటే ఇంత ఖర్చు అయ్యేది. ఆ అనాలిసిస్ సిస్టమేటిక్ అనాలిసిస్ ఎక్కడ అంత పెద్దగా నాకు ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే దాన్ని బట్టి ఏంటంటే అంబిగ్యూటీ అయితే మాత్రం దేర్ ఇస్ నో డౌట్ అండి ఉందండి. విశ్వనాథ్ రెడ్డి గారు వింటున్నారా? చెప్తాను దేర్ ఇస్ అంబిగ్యూటీ. నాకు అవకాశం ఏంటి? దేర్ ఇస్ అంబిగ్యూటీ. నాకు ఒక అవకాశం ఏంటి? రజనీ గారు ఇప్పుడు భారతదేశంలో ఉన్న వ్యవస్థలు మన దగ్గర ఇండిపెండెంట్ వ్యవస్థలు ఇప్పటిదాకా నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద 4 సంవత్సరాల కాగు చాలా రకాలైనటువంటి ఆరోపణలు చేసింది. పబ్లిసిటీకి సంబంధించిన విషయంలో కావచ్చు, కొన్ని పథకాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, లేకపోతే స్కీములకు సంబంధించిన విషయంలో. ఆ రోజు మన సోకాళ్ళు మేధావులందరూ కూర్చొని కాగు అంత గొప్పది ప్రపంచంలో ఇంకోటి లేదయ్యా, కాగు ప్రపంచంలోనే గొప్ప సంస్థ అనేటువంటిది చెప్పారు. ఈరోజు ఏం చెప్తున్నారు? ఒక కాగు మనకు నచ్చినట్లు నివేదిక లేదు కాబట్టి, లేదా మా బీజేపీ మీద నిజా ఇచ్చింది కాబట్టి అన్నాడు. నేను ఇక్కడ ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు బోఫోర్స్ యుద్ధ విమానాలు కొని అవినీతి చేసిన అనుభవం నరేంద్ర మోడీకి బీజేపీకి లేదు. అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణంలో దళారుల పాత్ర వహించినటువంటి సోనియా గాంధీ, అహ్మద్ పటేల్, లేకపోతే రెడ్డి అండ్ నేను దొరికితే పట్టుకొచ్చి ఇండియాలో జైల్లో పెట్టినటువంటి వ్యక్తికి సంబంధం లేదు. లేకపోతే సార్ ఒక్క నిమిషం అయితే కొంతమంది ఏంటంటే మేము కూడా చాలా సీనియర్లు, మాకు కూడా అన్ని విషయాలు తెలుసు అంటారు. ఇప్పుడు నేను కూడా అడ్వకేట్ అండి, లా చదువుకున్నా. మన ఆంధ్రప్రదేశ్ నుంచి నాగేశ్వరరావు వీళ్ళే సుప్రీంకోర్టు జడ్జిలు అయినారు. నేను ప్రతిడు ఏంటంటే నేను కూడా కాగుల్లోనో లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిగానో లేకపోతే ఇంకో దాంట్లో అయిందను. ఎవరికి వాళ్ళు మనం మేధావులు అనుకుంటే కాదు కదా. ఈ దేశంలో 3 వ్యవస్థలు, ప్రధానమైన వ్యవస్థలు. సుప్రీంకోర్టు, దానికి ఆల్టర్నేట్ లేదు. ఒకవేళ కానీ ఈ దేశంలో ఇంకోటి కొత్త దేశం తయారు చేసుకుంటే పాకిస్తాన్ అలాగే పరిజ్ఞానం మీకున్న పరిజ్ఞానంతో మీరే పెద్ద గొప్పవాళ్ళు, ఈ దేశాన్ని మీరే కనుక్కున్నారు. 70 ఏళ్ళ నుంచి మనం నిద్రాహారాలు లేవు, మనకు అసలు భోజనం అంటే తెలియదు, మనం చదువు అంటే తెలియదు, జ్ఞానం పరిజ్ఞానం మనుషులు. అదే మిస్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్లీజ్ డోంట్ స్పీక్ నాన్సెన్స్. యు ఆర్ రిప్రజెంటింగ్. ఐ యామ్ టెల్లింగ్ యు యాజ్ an analyst and I am not criticizing your BJP. Don't give all nonsense statements. Please better understand. Don't reiterate with me like this. This is a loss. Never ever give like this. You have a guts to talk to me nicely. If you can't talk to me nicely, then better leave off. Okay? Don't even care. I don't care if this kind of language.
You don't. You are political. You have a Rajni garu, Congress ఒక్క party నిమిషం. to answer it. Rajni garu, BJP, ఎంతసేపు TDP answer అరిస్తే it. ఏమొస్తుంది? And ఒక్క don't నిమిషం talk to me వినమండి. like this. Don't talk ఎవరెవరికి nonsense. భయపడండి? మీకు Don't ఎవరు talk భయపడతారు? nonsense, మేము right? కేర్ You చేస్తాం don't have మిమ్మల్ని. any knowledge to మేము talk. కేర్ You చేస్తాం don't have మిమ్మల్ని. any knowledge to మేము talk. కేర్ Talk చేస్తాం to me. మిమ్మల్ని. I never మేము have spoken to you. మేము Is కేర్ it చేస్తాం clear to మిమ్మల్ని you? అంటున్నా. Don't you మీరేదో ashamed of అజెండాతో వచ్చి yourself. ఇక్కడ You కూర్చొని ashamed of మాట్లాడితే yourself. కేర్ నీకు చేస్తామా? జ్ఞాన పరిజ్ఞానం ఎంత ఉందో దాన్ని పెట్టుకుని ఆగండి, ఒక్క మాట్లాడటం నిమిషం. కాదు. చార్టర్డ్ అకౌంటెంట్ అంతా తెలివైన వాళ్ళు కాదు. మన టీవీలో కూర్చున్న వాళ్ళు మాత్రం తెలివైన వాళ్ళు. సుప్రీంకోర్టు జడ్జిలు తెలివైనటువంటి కాదు. కాగులో చార్టర్డ్ అకౌంటెంట్ తెలివైన వాళ్ళు కాదు. మనం ఏదో టీవీలో 4 ముక్కలు మాట్లాడితే మనం చాలా తెలివైనవాళ్ళము. ఈ ప్రపంచంలో వన్ బై వన్ ఒకసారి ఉన్నారు సాయిబాబా టెలిఫోన్ లైన్ లో ఒక్క నిమిషం సార్ మీరిద్దరు ఒక్కొక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సాయిబాబా ప్రస్తుతం టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా యాక్టర్ కూడా, క్వాలిఫైడ్ యాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి మళ్ళీ క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు ఈయన క్వాలిఫైడ్ యాక్టర్గానే ఉన్నారు కాబట్టి. సాయిబాబా గారు, మీరు ఏం చెప్తారు ఈరోజు కాగ్ రిపోర్టు నివేదిక ఇచ్చిన దాని మీద? సార్ నమస్తే అండి అందరికి. నమస్కారం. ఇక్కడ ఈ ఆడిట్ రిపోర్ట్ అనేది ఇచ్చింది ఇయర్లీ ఇచ్చే ఆడిట్ రిపోర్ట్ కాదండి. ఇది స్పెసిఫిక్ అసైన్మెంట్ ప్రకారం ఇచ్చారు. ఈ అసైన్మెంట్ కాగు వాళ్ళని చెయ్యమని అడిగిందే February 5th, 2019 అండి. 1 week బ్యాక్ అడిగి 12వ తారీఖు రిపోర్ట్ తీసుకొచ్చి 13వ తారీఖు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఆ ఇచ్చిన రిపోర్ట్ లోనే ఏ డేట్ తో వాళ్ళు అపాయింట్ చేశారు, స్పెసిఫిక్ అసైన్మెంట్ తో ఉందండి. కోర్టును మిస్యూజ్ చేశారు, మిస్గైడ్ చేశారు. మొన్నాడు అఫిడవిట్ వేశారు, మొన్నాడు సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేశారు వీళ్ళు. శాస్త్రి గారు అదే చెప్తున్నాను. క్యాగ్కి చెప్పేశామని, క్యాగ్కి చెప్పలేదు వాళ్ళు. మీరు ఎవరిని అడగాలి, మనం పార్టీల ప్రకారం మాట్లాడడం, మన పార్టీలతో సార్ ఇది సపరేట్ గా మొన్న 5th February 2019 అపాయింట్ చేసి ఇమీడియట్ గా 1 week లో రిపోర్ట్ తీసుకొని ఇది పార్లమెంట్ ముందు ఉంచారు. ఆ ఆడిట్ వాళ్ళని చేయమన్నప్పుడు కూడా కమర్షియల్ డెలిబరేషన్స్ మేము ఈ ఆడిట్ కి ఇవ్వము, అవి సీక్రెట్ అని చెప్పారు. కానీ వాళ్ళు అది కూడా ఉంటే తప్ప మేము ఎవాల్యుయేషన్ చేయలేదన్నాక లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని ప్రకారం మీరు రిపోర్ట్ ఇవ్వండి అని అడిగారు. మొత్తం ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ చేసి మొత్తం ఆ కంట్రీతో జరిగిన అగ్రిమెంట్లు అన్ని కూడా ప్రవేశపెట్టి మొత్తం డిసెంట్ నోట్లు కానివ్వండి, ఎంఓడిలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని పెట్టిన తర్వాత టెక్నికల్ ఎవాల్యుయేషన్, ఫైనాన్షియల్ ఎవాల్యుయేషన్ 2 జరిగిన తర్వాత ఇది పెట్టాల్సింది. ఇది అటువంటిది జరగకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చిన కాగితాల ప్రకారం వాళ్ళ అభిప్రాయం ఇచ్చారు. కానీ ఇది ఫుల్ పెడ్జ్డ్ రిపోర్ట్ అయితే కాదండి. కాదు ఎప్పుడంటే వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత జరిగిద్ది. ఇప్పుడు మనకి ఆఫ్ షోర్ పార్ట్నర్ అనేది ఎందుకు తీసుకొచ్చారనేది దీంట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఏ బేసిస్ మీద రిలయన్స్ ని తీసుకొచ్చారనేది కూడా మెన్షన్ చేయలేదు. ఇందాక మిత్రుడు విష్ణు గారు చెప్పినట్టుగా ఇది గతంలో జరిగిన కంపెనీ కాదండి. అప్పుడు జరిగింది ముఖేష్ అంబానీ కంపెనీ, ఈ రోజునున్నది అనిల్ అంబానీ కంపెనీ. ఈ కంపెనీ అనేది 2014 ముందు పుట్టలేదు. ఇవాళ మనం వాస్తవాలు ఈ కాగ్ రిపోర్ట్ లో ఈ కంపెనీ ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయిందో ఎక్కడన్నా మెన్షన్ చేశారా? చేయలేదు. ఏ బేసిస్ తో వీళ్ళతో ప్రైవేట్ వాళ్ళతో అగ్రిమెంట్ చేశారనేది కూడా చెప్పలేదు. ఇవన్నీ కూడా ఇది 2.86 లెస్ కి విమానాలు కొనుగోలు చేశారు అని చెప్పి కాగ్ ఎట్లా సర్టిఫై చేసిందంటారు? అంటే వాళ్ళకి ఇచ్చింది లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ప్రైస్ అగ్రిమెంట్, కమర్షియల్ అగ్రిమెంట్ ఇవన్నీ దేశ సీక్రెట్ కి సంబంధించినవి కాబట్టి అవి ఇవ్వలేము, మీకు లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తామని వాళ్ళు చెప్పారు అనేది కూడా ఈ ఇచ్చిన రిపోర్ట్ లోనే లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ తో రిపోర్ట్ తయారు చేసి ఇది క్లీన్ చిట్ రిపోర్ట్ అని చెప్పి దేశం మీద రుద్దటం కరెక్టేనా? రజనీకాంత్ గారు, ఇది క్లీన్ చిట్ రిపోర్ట్ అయితే కాదండి. ఎవరికి వాళ్ళకి అంటే వాళ్ళు రిపోర్ట్ ఇస్తే మేము క్లీన్ చిట్ వేసుకుంటాం కదా. అంటే మన రజనీకాంత్ గారు, ఇది చిన్న విషయం నేను చెప్తానండి. మనం ఒక మెడికల్ ల్యాబ్ లో టెస్ట్ చేయించుకుంటే మీ షుగర్ లెవెల్ 105 110 వస్తుంది. అదే టెస్ట్ రిపోర్ట్ ఇంకో దగ్గర చేయించుకుంటే 200 వస్తుంది. ఇది కాగ్ అనేది సర్టిఫైయింగ్ ఏజెన్సీ కాదండి. పబ్లిక్ కి ఈ డిఫెన్స్ లిమిటెడ్ యొక్క మొత్తం ట్రాన్సాక్షన్స్ ఇవంతా కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్ కింద లేకపోతే నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ కింద ఎక్కువ జరిగే ఎక్స్పెండిచర్ అండి. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ మొత్తం ఇవన్నీ నాట్ సపోజ్ టు పబ్లిక్ ఆడిట్. అవి ఇవ్వరు. ఇవాళ మన దేశంలో ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవుతున్న రూలు. దీనికి సపరేట్ గా అందుకనే వాళ్ళు అడుగుతుంది కూడా జేపీసీ అని అడుగుతుంది. అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు ఎవ్రీ డాక్యుమెంట్ పెట్టాల్సి వస్తారు. కాక ముందు ఎవ్రీ డాక్యుమెంట్ కూడా పెట్టరు. ఆ డిఫరెన్స్ ఉంది. కాబట్టి దీంట్లో డెఫినెట్ గా
మొత్తం వివరాలు రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి. దీంట్లో ఏదన్నా దాచుదామని ప్రయత్నం చేసినా గానీ దాగదండి. ఇది డెఫినెట్ గా ఫుల్ పేజ్ రిపోర్ట్ అయితే కాదండి. ఇప్పుడు సింగిల్ లైన్ లో చెప్పండి, ఈ కాగ్ రిపోర్ట్ గా చెప్పబడుతున్న దీన్ని ఉత్తుత్తి రిపోర్టా లేకపోతే సీరియస్ తీసుకోవాలా? ఇది ఉత్తిత్ రిపోర్ట్ అనండి, యాన్యువల్ ఆడిట్ చేసి ఇచ్చిన రిపోర్ట్ కాదండి. లిమిటెడ్ పేపర్స్ ఫిబ్రవరి 5, 2019 ఇచ్చిన పేపర్ల ప్రకారం 12వ తారీఖు ఇచ్చిన రిపోర్టు 13వ తారీఖున పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇది ఉత్తిత్ రిపోర్టేనండి. రైట్ సార్. విశ్వనాథ్ రెడ్డి గారు, ఉత్తిత్ రిపోర్ట్ అనే దాని మీద మీ ఆన్సర్? తక్కువ టైం ఇచ్చి లిమిటెడ్ గా క్లీన్ చిట్ ఇవ్వడానికి వీలైన సమాచారం ఇచ్చి ఆ రిపోర్ట్ తెచ్చుకొని రిపోర్ట్ నుంచి ప్రజలకు చూపించి ఎలక్షన్ లో పూర్తి చేద్దామని బీజేపీ అనుకుంటుందా? రజనీ గారు, ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి మన చేతిలో ఇంకొకటి ఏం లేదు. నాకు నచ్చలేదు, మీకు నచ్చలేదు, ఇంకొక ఆయనకి ఏదో నచ్చలేదు, లేకపోతే కాంగ్రెస్కు నచ్చలేదు, ఇంకో సంస్థ లేదు, ఇంక మిగిలింది ఒకటే ఉన్నది. ఏంటంటే కానీ ఇటలీకి పోయి ఒక ఏజెన్సీ జేపీసీ ఉంది, లేకపోతే అమెరికాతో చేయించు జేపీసీ ఉంది. ఇప్పుడు జేపీసీ రజనీ గారు, జేపీసీ ఏం చేస్తుంది? రికార్డులు పరిశీలిస్తారు తప్ప ఆడిటింగ్ చేసేమి ఇవ్వదు. జేపీసీ వాళ్ళ మీద ఆడిటింగ్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు అడుగుతుంది అదే కదా, దేశంలో రాజకీయ పార్టీలన్నీ పార్లమెంట్ లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ అడుగుతుంది జేపీసీ. అది రికార్డులు పరిశీలిద్దా, లెక్కలు వేసుకుంటారా, ఇంకేమైనా చేస్తారా వాళ్ళు చూసుకుంటారు. మీరు మిగతా రికార్డ్స్ ఎవరికి సుప్రీంకోర్టుకి ఇవ్వలేమంటారు, కాక్కి ఇవ్వలేమంటారు, ఎవరికి ఇవ్వలేమంటారు, కనీసం జేపీసీకి ఇవ్వండి. రజనీ గారు, ఒకటి ఈ దేశంలో నేను నీ మీద బురద జల్లేస్తా, నేను అవినీతిలో కూరుకుపోయినా, నాకు సిగ్గు లేకోకుండా దేశ సొమ్ము దోచేసిన, నా కుటుంబ సభ్యులంతా దోచేశారు, ఇంకా నాకు మిగిలింది ఏం లేదు, నేను నీ మీద కూడా బురద జల్లుతా, నేను బురద జల్లుతా కాబట్టి నువ్వు రివర్స్ చేసుకోండి, మీకు అదే పాయింట్స్ మీకు అన్వయించుకోండి, సేమ్ పాయింట్స్ మీకు అన్వయించుకోండి. ఒక్క నిమిషం మైరా, ఒక్క నిమిషం ఆగలే. సుప్రీంకోర్టు మీద మీకు విశ్వాసం లేదు, కాగు మీద మీకు విశ్వాసం లేదు, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ మీద మీకు విశ్వాసం ఉంది. ఒకటి లేదు. ఇప్పుడు జేపీసీ కూడా వేసినారు అనుకో, ఏం చెప్తారు తెలుసా? జేపీసీ రికార్డులు సరిగ్గా లేదు, చివరి నిమిషంలో ఇచ్చారు. రజనీ గారు, జేపీసీ నీకు ఒకటి అడుగుతా రజనీ గారు, ఇప్పుడు మీకు అవగాహన ఉంది, నాకు అవగాహన ఉంది, ఇక్కడ కూర్చున్న ప్యానల్ అందరికీ అవగాహన ఉంది. ఎన్ని అంశాల మీద ఇప్పుడు జేపీసీ వేశారు, ఎన్ని అంశాల మీద జేపీసీ చెప్తున్నాడు. ఆయన మొత్తం రిపోర్ట్ చదివి డీటెయిల్స్ తీసుకొని తక్కువ టైం ఇచ్చి ఏదో రిపోర్ట్ ఇచ్చారు అనేది ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నారు. ఇంకేం కావాలి ఇంతకంటే? సాయిబాబా రిజల్ట్ ఏం కావాలో డిసైడ్ చేసుకుని కాగితాలు ఇస్తే ఇంతే ఉంటుంది. సాయిబాబా గారు ఇండిపెండెంట్ మ్యాన్ ఏం కాదు. సాయిబాబా గారు తెలుగుదేశం పార్టీ అధికారికమైనటువంటి మొన్నటిదాకా ముందుగానే క్వాలిఫైడ్ ఆడిటర్ కదా, మనం దానికన్నా చూడాలి కదా. లేదంటే మీరు నెట్ లో పెట్టిన డీటెయిల్స్ చూసి చదివి చెప్తున్నాడేమో. మీ ప్రశ్న వినండి, మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. నా పాయింట్ ఒకటి, ఈ దేశంలో నేను దొంగ కాబట్టి దొంగే దొంగ 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 అరిసి 100 సార్లు దొంగ 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 అంటే నా అంతకు నేను మేధావుతనం ప్రదర్శించుకుంటే ప్రజలు ఇక్కడ ఏంటంటే ఎవ్వరు అమాయకులు కాదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, ఒక క్లీన్ చిట్ సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి, లేదా ఈరోజు కాగ్ ఇచ్చింది కాబట్టి, ఇంకా చెప్పుకోవడానికి మాకేం లేదు కాబట్టి, మేము అందరం అవినీతి పరులు కాబట్టి, అవినీతి పరులు కూటమంతా కలిసాం కాబట్టి నరేంద్ర మోడీ మీద బురద జల్లుతామంటే ఈ దేశ ప్రజలు ఎవరు నమ్మలేదు. శరద్ పవార్ ఎవరు? మా పార్టీ కాదు కదా. శరద్ పవార్ ఈ జేపీసీ రాకముందు, సుప్రీంకోర్టు తీర్పు రాకముందు ముంబైలో చెప్పాడు, నరేంద్ర మోడీ అవినీతి చేసిన అంటే ఈ దేశ ప్రజలు ఎవరు నమ్మడం లేదు, నేను కూడా నమ్మడం లేదని. శరద్ పవార్ బీజేపీ కాదు, ఎవరు చెప్పినా కూడా ఎవరు నమ్మరా? అంటే మీరు బీజేపీ మీద తప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తారో అవే నమ్ముతారా? ఎన్ని రోజులు ఆరోపణలు చేస్తారు? రఫేల్ రాకముందు శరద్ పవార్ గారు మాట్లాడుతుండొచ్చు, కానీ రఫేల్ విషయం మీద ధర్నాలు జరుగుతున్నప్పుడు అయితే శరద్ పవార్ వినండి, రఫేల్ ధర్నాలు అన్నింటిలో కూడా నిలబడి ఉన్నారు. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ అని పదే పదే చెప్తున్నారు కదా. ఇదే మిడిమిడి సమాచారం ఇటు క్యాగ్ రిపోర్ట్ కి మీరు డిసెంట్ నోట్ విషయం మీద చెప్పారు. డిపిపిలో మీరు 8 క్లాజెస్ ని మీరు తొలగించింది ఈ రోజు క్యాగ్ రిపోర్ట్ లో దానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సేమ్ థింగ్ సుప్రీంకోర్టులో కూడా పొరపాటును ఎందుకు అంటాము, పొరపాటును ఎట్లా అంటాము? సుప్రీంకోర్టు మీద మీరు బట్టగాలు చేసేయండి, వాళ్ళు ఏదో టైపింగ్ మిస్టేక్ చేసిరు, క్యాగ్ రిపోర్ట్ ఇచ్చేసినాము అని వచ్చింది, మేమేం చేయలేదు, అసలు క్యాగ్ రిపోర్ట్ కాలేదు అని. మీరే కదా అక్కడ సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టించారు, ఇక్కడ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికీ అబద్ధాలే. రిలయన్స్ డిఫెన్స్ 2006లో ఉన్నది, రిలయన్స్ ఏరోస్పేస్ 2014లో ఉన్నది. రిలయన్స్ ఏరోస్పేస్ వేరే, రిలయన్స్ డిఫెన్స్ వేరే. రిలయన్స్ డిఫెన్స్ నేవల్ ప్రోడక్ట్స్ చేస్తుండే, రిలయన్స్ ఏరోస్పేస్ ఇవి ఎయిర్ క్రాఫ్ట్లు చేస్తూ ఉంటది. ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు మీరు? చెప్పండి సూటిగా, ఎందుకు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ లో మీరు మార్పులు చేర్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది?
బ్యాంకు గ్యారంటీ, సావరెన్ గ్యారంటీ ఎందుకు పెట్టకుండా? నేను అంటాను ఇప్పుడు వాళ్ళు కాగ్ రిపోర్ట్ పట్టుకొని క్లీన్ చిట్ అని చెప్పి రేపు క్యాంపెయిన్ చేస్తారు. వాళ్ళకి వాయిస్ ఎక్కువ ఉంది, క్యాంపెయిన్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంది, మీరు ఏం చేయగలిగే పరిస్థితి ఉంది, మీ దగ్గర కౌంటర్ చెప్పుకోగలిగిన పరిస్థితి ఏముంటుంది? చూడండి, సింపుల్గా ప్రజలు ఒకటి ఆలోచిస్తుంటారు. ఎన్ రామ్ గారు సీనియర్ పాత్రికేయులు, వారు డాక్యుమెంట్స్ ముంగడ పెడుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ విషయం మీద ఏం మాట్లాడతలేరు. అనిల్ అంబానీ పోయి ఫ్రాన్స్ మంత్రులను కలుస్తాడు. ఆ ఈమెయిల్స్లో అనిల్ అంబానీ అంటలేడు నేను కలవలేదని అంటలేడు, నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆయన ఏమంటున్నాడు, ఇది రఫేల్ విషయం మీద కాదు అని అంటాడు. మీరు ఇక్కడ సింపుల్ గుర్తించాల్సింది ఏంటంటే, మీరు ఇన్ని రోజులు 30,000 కోట్లు 35,000 కోట్లు అని చెప్పి క్యాంపెయిన్ చేశారు. అలా అంత లేదు అనేది కాగ్తో చిట్టిప్పించుకున్నారు, క్లీన్ చిట్టిప్పించుకున్నారు. ఇంకా వీళ్ళైతే అమౌంట్ తగ్గింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మీరు సరే అంబానీ ఎవరిని కలిశారు, ఇంకోళ్ళని కలిశారు, వాళ్ళకి బిజినెస్లు ఏమున్నాయి, ఇంక వేరే ఏమున్నాయి, మీరు చుట్టుపక్కల అన్నీ చెప్తున్నారు. కానీ కోర్ ఆఫ్ ది ఇష్యూని బీజేపీ అడ్రస్ చేసినట్టు కనిపించడం లేదా కాగ్ ద్వారా? కోర్ ఆఫ్ ది ఇష్యూ జేపీసీ నుంచి దూరం పోవాలనుకుంటున్నారు. కాగ్లో పూర్తిగా అన్ని వివరాలను ఇచ్చిండ్రా? పారదర్శకత ఉందా? ఈరోజు ఈ ప్రభుత్వం అంటే, నరేంద్ర మోదీ ప్రభుత్వం అంటే పారదర్శకత ఉండదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అంటే అన్నింటినీ తీసుకుపోయి జాతీయ భద్రత అని చెప్తారు. ధరల గురించి అడగండి, జాతీయ భద్రత. అనిల్ అంబానీకి ఎందుకు ఇచ్చారు? జాతీయ భద్రత. మీరు ఎందుకు 126 తీసుకురాలేదు? జాతీయ భద్రత. ధర ఎందుకు పెరిగింది? జాతీయ భద్రత. ఇవన్నిటికీ సుప్రీంకోర్టుకి తప్పు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చిర్రు? జాతీయ భద్రత. నిర్మలా సీతారామన్ గారు ఇండియన్ ఆఫ్సెట్ పార్ట్నర్ గురించి నాకు ఎందుకు తెలియదు, నాకు తెలియదు అని చెప్తుంది, అది జాతీయ భద్రత. మనోహర్ పారేకర్ గారు అక్కడ ఎమ్మెల్యే ఒకటి ఫోన్లలో మాట్లాడతాడు, ఇవి జాతీయ భద్రత. మనోహర్ పారేకర్ గారే చెప్పారు నాకు ఇన్ఫర్మేషన్ లేదని వారు చెప్పడం జరిగింది, ఇది కూడా జాతీయ భద్రతని. ఈ రోజు డాక్యుమెంట్స్ బయటికి వస్తున్నాయి. ఈ హిందూ పేపర్లో చదివే డాక్యుమెంట్స్ అదేదో మీరు జేపీసీలో పెడితే ఎంపీలు అందరు చదువుతారు, ఓన్లీ ఎంపీసే చదువుతారు, దాని తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. మీరు అప్పుడు క్యాగ్ రిపోర్టు రాకుండానే వచ్చింది అని మీరు సుప్రీంకోర్టుకి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దాచుకొని క్యాగ్కు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వాలనో ఎలాంటిది ఇవ్వద్దో అనేది కూడా మీరు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. జేపీసీ పెట్టండి, మీ ఎంపీలు ఉంటారు, మీ పక్షంలో ఉన్న ఎంపీలు ఉంటారు, మా పక్షంలో ఉన్న ఎంపీలు ఉంటారు. అయినా సమయం గడిచిపోయింది, జేపీసీ నుంచి పరారైరు. చౌకీదార్ చోర్ హే, చౌకీదార్ భాగ్య. చౌకీదార్ ఉరికిపోయింది, ఆల్రెడీ భయపడ్డాడు చౌకీదార్. రైట్ శాస్త్రి గారు చెప్పండి. ఇప్పుడు ఈ లెక్కలు ఉత్తుత్తి రిపోర్ట్ అని ఒకళ్ళు, కాదని ఇంకొకళ్ళు, ఇలా పొలిటికల్ గేమ్ ఎలక్షన్ అయిపోయే వరకు నడిచే అవకాశం కనిపించడం లేదా? సో ఓవరాల్గా కామన్ మ్యాన్కి కానీ లేకపోతే బీజేపీ క్యాంపెయిన్కి కానీ ఒక పేపర్ దొరికింది, అది కాగ్ రూపంలో, ఆ వాళ్ళకి అవకాశం కనిపించడం లేదా ఎక్కువ మంది జనాలకి చెప్పుకోవడానికి క్లీన్ చిట్ వచ్చిందని? అంటే ఎటువంటి దౌర్భాగ్య స్థితి అంటే, మన ప్రజాస్వామ్యం ప్రజల్ని మనం బలవంతం చేయాలి, కానీ మన ప్రజాస్వామ్యంలో మనం పార్టీల్ని, పార్టీ లీడర్ని బలవంతులుగా తీర్చిదిద్దుకుంటాం. అసలు వాళ్ళు పార్టీలు ఉన్నది కోసం, ప్రజల కోసం కదా, ప్రజల సేవ కోసమే, ప్రజల సేవే పరమావధిగా వచ్చిన వీళ్ళు మీరు మేము ఇది చేసాము, మీరు ఎస్చెక్కర్ టు ది గవర్నమెంట్ అండి. ఇది ప్రజల కోసం చేయబడిన ఖర్చు. మీరు అసలు ఆ ప్రైస్ ట్యాగ్ మనకి సీక్రెసీ ఏంటి? మీకు బోఫర్స్లో ఏం జరిగిందండి? బోఫర్స్లో క్యాగ్ రాజీవ్ గాంధీని పూర్తిగా నిలదీసింది. అలా కాదే, ఇప్పుడు అలా కాదండి. క్యాగ్ ఇప్పుడు ఆయనకి ఎన్ని చెప్పిన, ఇప్పుడు వాళ్ళతో నేను అది విష్ణువర్ధన్ రెడ్డి గారైనా కాంగ్రెస్ ఆయనైనా వాళ్ళతో నేను మాట్లాడలా, వాళ్ళ కోసం నేను చెప్పట్లా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే అన్నం ఉంది, కానీ వాళ్ళు నాతో మాట్లాడితే అన్నం ఉండదు. ఎందుకంటే నాది పూర్తిగా నా వెనకాల నేను ఎవరికి సపోర్ట్ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నిజం బయటకు వచ్చేది ఎలా? శాస్త్రి గారు చెప్పేది నిజం ఎట్లా వస్తుంది? మనకి తెలిసిన వ్యవస్థలు ఉన్నాయి, ఒక 2-3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు, కాగ్ ఇలాంటివి ఉన్నాయి. అన్నిటిలో ఎన్డీఏ ప్రభుత్వానికి క్లీన్ చిట్ వస్తుంది. అసలు సుప్రీంకోర్టు ప్రేయర్ ఆఫ్ పిటిషన్ ఏంటిది? దర్యాప్తు ఇవ్వండి అని అడిగినారు. ఇందులో కుంభకోణం ఉందా లేదా అని అడగలేదు. వారు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు వేసిరని, మేము వేయలేదు. సుప్రీంకోర్టు ప్రేయర్ ఆఫ్ ద పిటిషన్, దీన్ని దర్యాప్తు సంస్థకి ఇవ్వండి అని. దర్యాప్తు కూడా ఇస్తలేరు వీళ్ళు. వాళ్ళు వేసిన ఎవరైతే ప్రశాంత్ భూషణ్ గారు, అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా గారు వేసిందో. శాస్త్రి గారు, రజనీకాంత్ గారు ఒక్క నిమిషం. సుప్రీంకోర్టులో పిటిషన్ దేనికి వేశారు? దీని మీద విచారణ జరిపించండి అంటే సుప్రీంకోర్టు దానికి తగ్గ డాక్యుమెంట్స్ చూసి మేము చెప్పలేము, సుప్రీంకోర్టు విచారణ చేయమని చెప్పలేదు. అలాగని మీరు చూపించిన డాక్యుమెంట్లతో మేము విచారణకు ఆదేశించలేము. అది జరిగిన వ్యవహారం సుప్రీంకోర్టులో. వీళ్ళకున్న ఎక్కువ పరిజ్ఞానంతో వీళ్ళు ఏం చెప్తారంటే సుప్రీంకోర్టు మాకు క్లీన్ చిట్ ఇచ్చింది,
ఎంక్వైరీ సుప్రీంకోర్టు దగ్గర ఉన్న కేసులో ఎవరు ఎంక్వైరీ చేశారండి? సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేస్తుందా? రజనీ గారు, సిబిఐ ఎంక్వైరీ అయిందా? పోలీస్ ఎంక్వైరీ అయిందా? ఏ ఎట్లా? ఎంక్వైరీ ఇప్పుడు- అయింది? ఏ ఎంక్వైరీ అవ్వలేదు. సుప్రీంకోర్టు అలాగా నాసిర్ గారు, ఒక దేశంలో ఒక సెక్షన్ విచారణకు రఫేల్ లో స్కామ్ జరిగిందని ఒక సెక్షన్ సీరియస్ గా భావిస్తూ ఉంది, మరొక సెక్షన్ లేదు, క్లీన్ చిట్ ఉంది, దీంట్లో ఏం తప్పు జరగలేదు, నరేంద్ర మోడీ నిప్పు అని అంటున్నారు, పట్టుకుంటే కాలిపోద్ది అని అంటున్నారు. నిజం ఎట్లా బయటకు వచ్చేది? అది కాదండి. ఇప్పుడు నిజం ఎలా వస్తుందంటే ఇప్పుడు నిజంతో సంబంధం లేదు. అది ప్రభుత్వం యొక్క రాజ్యాధికారం చేస్తున్న రాజుకి అది పూర్తి విధి విధానం. అతనికి ఆయన డ్యూటీ బౌండ్, ఆయన ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి. రజనీ గారు, ప్రజల్లో కానీ పార్టీల్లో కానీ ఎక్కడైనా సంసిద్ధ వ్యక్తి అయింది ఏంటంటే అది ఆయన పరిజ్ఞానంతో ఆయనే చేయించేసుకోవాలి. ఎందుకంటే ప్రజలు రేపు పొద్దున్న ప్రజల ముందుకు వెళ్ళాలి, చెయ్యి ఎత్తకూడదు, నా మీదకి వేలు ఎత్తకూడదని ఆయనకు ఉండాలి, అది ఆ గవర్నమెంట్కి ఉండాలి, ఆ పార్టీకి ఉండాలి. వాళ్లే సమర్థించుకుందామని చూస్తే వాళ్ళు మీరు ఇలా చేశారు, వాళ్ళు ఇప్పుడు చూడండి మీరు ప్రజలకి సమాధానం చెప్తున్నారా, పార్టీలకు సమాధానం చెప్తున్నారా? మీరు పార్టీలకు సమాధానం చెప్తున్నారు, ప్రజలకు సమాధానం చెప్పట్లేదు. మీరు ప్రజలకు జవాబుదారి, పార్టీలకు కాదు. మీరు అందరూ ప్రజలకు జవాబుదారి. రేపు ప్రజాక్షేత్రానికి వెళ్తున్నారంటే ప్రజాక్షేత్రానికి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళే చెప్పారు. జనతా జనార్దన్, ఆయన కరెక్ట్గా అంటాడు కదా ప్రైమ్ మినిస్టర్ గారు, జనతా జనార్దన్, ప్రజల దేవుళ్ళండి. రైట్ రైట్ విష్ణు గారు, వాళ్ళకి తెలియాలి కదా ఇందులో ఏం జరిగినది తెలియాలి. రజనీ గారు, ఇప్పుడు సర్టిఫికేట్లు ఎట్లుంటాయంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫోన్ ఇన్ లేకొచ్చాడు, టీవీ చూస్తే ఫోన్ ఇన్ లేకొచ్చి ఆయన ఈ సర్టిఫికేట్ బాగలేదండి అని అన్నాడు. మరి ఆయనకు మేము ఎట్లా సాటిస్ఫై చేయగలుగుతాం? ఒకటి. రెండు, ఈ దేశంలో ఉద్యోగాలు ఇచ్చింది కాగుకి అందరికీ నరేంద్ర మోడీ, విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ ఆఫీస్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో నుంచి వాళ్ళు 30 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి కాగులో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక విషయం నేను ఒకటి గుర్తు చేస్తాను. ఇప్పుడు ఈ భారతదేశంలో రాహుల్ గాంధీ ఒక పప్పు, ఆయన అమాయకంగా ఉంటాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు. నేను బోర్డు వేసుకొని ఇప్పుడు మన వైసీపీ మన కాంగ్రెస్ నాయకుడు ఒక ప్రధానమంత్రి ఒక్క నిమిషం రాహుల్ గాంధీ రజనీ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు నేను రాహుల్ గాంధీ పప్పు అని ఇట్లా కార్టూన్లు వేసుకొని రాలేను కదా, మా సోదరుడు వేసుకొని వచ్చినట్లు అంత దిగజారి నేను చేయలేదు. ఇక్కడ ఒకటి, ఇప్పుడు శాస్త్రి గారి పప్పులు గిప్పులు ఇప్పుడు TV9 వీక్షకులకు శక్తి ధైర్యం ఉంటే బట్టలు కూడా తీసుకొని వచ్చినా కూడా నాకేం అభ్యంతరం లేదు. అయితే ఒకటేంటంటే శాస్త్రి గారు కన్ఫర్మ్ అవుతున్నా, నేను రజనీ గారు శాస్త్రి గారు కన్ఫర్మ్ అవుతున్నా. ఇప్పుడు శాస్త్రి గారు ఢిల్లీలో ఉన్నారు, ఆయన చాలా నేషనల్ మీడియాలో విశ్లేషకుడు కనపడుతుంటాడు. నాకు ఒక సమాచారం ఉంది, వారికి 5 కోట్ల రూపాయల లంచం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి గత 6 నెలలుగా శాస్త్రి గారికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి ఇట్లా వాళ్ళందరినీ పెట్టారు. శాస్త్రి గారు 5 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. మరి ఇంత లంచగొండిగా డబ్బులు తీసుకొని బీజేపీ మీద ఆరోపణ చేస్తున్నటువంటి శాస్త్రి గారిని మరి ఇప్పుడు ఇచ్చేటువంటి సర్టిఫికేట్లు నేను తీసుకోవాలంటే ఎట్లయితుంది? సాధ్యం అవుతుందా? కాంగ్రెస్ లేకపోతే శాస్త్రి గారు మీ మీద పర్సనల్ ఎలిగేషన్ వచ్చింది. ఎవరండి? విజయ్, ఆయనకి 5 కోట్ల రూపాయల్లో 1 రూపాయలు ఎవరు ఇచ్చారో చెప్తే ఆయనకి 5 కోట్ల 1 రూపాయి ఆయన చేతికి ఇచ్చేస్తాను. ఆయన ఎవరు చెప్పారో చెప్పారని కాదు. రజనీ గారు సరదా గారు, శాస్త్రి గారు కాంగ్రెస్ వాళ్ళు 5 కోట్ల రూపాయలు వీరికి డబ్బులు ఇచ్చి శాస్త్రి గారికి రిపబ్లిక్ టీవీలో 5 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో సమస్య వచ్చినప్పుడు ఇష్యూని బీజేపీ దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ఒక సమస్య ఉన్నప్పుడు ఇంకా పెద్ద సమస్య సృష్టించడం ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి ఎవరో ఒకళ్ళ దగ్గర డబ్బులు వచ్చినాయి. అలా కాదు, మీకు 100 కోట్లు ఉన్నాయి, మీరు 100 కోట్లు తీసుకుని ఉంటారు, మీకు అలవాటు కదా. మీకు 100 కోట్లు ఇప్పుడు 100 కోట్లు 5 కోట్లు నాకు ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ అది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ రఫేల్ కి సంబంధించిన ఇష్యూ ఇంపార్టెంట్. రజనీ గారు పాయింట్కి వచ్చారు, మీకు వారిని నిరూపించుకోమనండి.
వారు నిరూపించుకోమనండి. ఓహో, అట్లా వారు వచ్చారా? 5 కోట్ల రూపాయలు తీసుకోలేదని నిరూపించుకోమనండి. అది ఇప్పుడు ఇప్పుడు సారీ రఫేల్ విషయంలో నరేంద్ర మోడీ సేఫ్ ఫేస్ చేస్తున్నారంట. ఎవరెవరి మీద ఇట్లా బురద జల్లేసి నేను అవినీతి పరుడు కాబట్టి నేను శాస్త్రి గారి మీద ఆరోపణ చేసేది. రేపు పొద్దున నేను అవినీతి పరుడు కాబట్టి నేను బురద జల్లేసేది. రజనీకాంత్ గారు నా మాట వినండి. చెప్పండి సార్. రజనీకాంత్ గారు వినండి. రజనీకాంత్ గారు వినండి. చెప్పండి. రజనీకాంత్ గారు ఇప్పుడు నాకు కూడా సమాధానం విష్ణువర్ధన్ రెడ్డి గారు, మేము చెప్పిన దాంట్లో సిఏజీని క్రిటిసైజ్ చేశాం. అర్థమైందా? సిఏజీని పూర్తిగా విధి విధానాలతో క్రిటిసైజ్ చేశాను. మీకు మీ ప్రభుత్వానికి పార్టీలకు సమాధానం చెప్పడం ఆపేసి మాకు సమాధానం, మీరు నాకెందుకు సమాధానం చెప్తున్నారు? నా మీద పర్సనల్ ఎలిగేషన్ కూడా వేసుకుంటున్నారు. మీరు శాస్త్రి గారు మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. విష్ణు ఉద్దేశం ఒక్కొక్క నిమిషం నాకు అర్థమైంది. ఆయన విష్ణుని తెలివిగా డైవర్ట్ ఎట్లా చేస్తున్నారంటే, మీరు 5 కోట్లు కాంగ్రెస్ నుంచి వచ్చిందని మీ మీద ఎట్లయితే బురద చల్లుతున్నారో నరేంద్ర మోడీ మీద కూడా అట్లా బురద చల్లి కడుక్కోమంటున్నారంట. అది కాగ్ రూపంలోనూ ఇంకో రూపంలో వచ్చి లేకపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి మీరు నిరూపించుకోండి. అంటే మీరు బురద జల్లేస్తాము, మేము ఇట్లా నరేంద్ర మోడీ మీద బురద జల్లుతాము, ఏ సంస్థలు మేము నమ్మము ఆ సంస్థల మీద మేము ఈకలు లాగుతాము, మీరు నిరూపించుకోండి. రజనీకాంత్ గారు 1 మినిట్. శాస్త్రి గారు ప్రూవ్ చేసుకోవాలి కదా, 5 కోట్ల రూపాయల గురించి శాస్త్రి గారు ప్రూవ్ చేసుకోవాలి. నేను చేసుకోండి, నేను చేసుకుంటాను చెప్తాను. నేను దానికి సమాధానం చెప్తాను. విను, మీరు ప్రూవ్ చేసుకున్నాక టీవీలోకి వచ్చి 5 కోట్ల రూపాయలు నువ్వు విను. అలాగే రజనీకాంత్ గారు విను. రజనీకాంత్ అండి, ప్రజాస్వామ్యంలో మీరు విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు ఎదుగుతున్న నాయకుడు, మీరు ప్రజలకి సమాధానం చెప్పాలి. అంతేగాని ఎవరినో ఏదన్నారని మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయకండి, అది తప్పది. మీకు ఏంటంటే మీకు మీ ప్రైమ్ మినిస్టర్ మీద కానీ, మీ ప్రభుత్వం మీద కానీ, మీ పార్టీ మీద కానీ ఎటువంటి ఆరోపణలు వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా ఆ పార్టీకి ఆ వ్యక్తికి సమాధానం చెప్పాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దేశ రక్షణకు సంబంధించిన ఒక కొనుగోలు వ్యవహారం. ఆ కొనుగోలు వ్యవహారం పూర్తి దేశానికి సంబంధించింది. ఆ సంబంధంలో విశ్లేషకులుగా ఏమైనా చెప్తే అది, అంతేగాని మీరు చెప్పిన వ్యవహారం ఏదో ఉందో తెలుసా, అది కాంగ్రెస్ వాళ్ళకి వర్తిస్తుంది. అది కాంగ్రెస్ వాళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుంది. మీరు చెప్పిన విషయం ప్రొఫెసర్నే, నాకు అర్థమైంది. మీరు ఎలా అన్నారంటే వాళ్ళు బురద చల్లి తల్లుకోమన్నారు. దానికి నేను ప్రొఫెసర్ గా చెప్తున్నాను. మీరు చేస్తున్నంత అదే కదా, మీరు కాంగ్రెస్ చేస్తుంది అదే కదా. మేము బురద చల్లుతాం, మీరు కడుక్కోండి. మేము కాంగ్రెస్ మాత్రం అవినీతి చేస్తాం, మీరు ఎవరు అడగండి. మీ కాన్సెప్ట్ అదే, మేమేమైనా డీల్స్ చేస్తాం, మీరు అడగండి. అడిగితే మీరు అదంతా తప్పు. మేము బురద చల్లుతాం, మీరు నిజాయితీ పరంగా కడుక్కోండి. శర్మ గారికి వ్యక్తిగతంగా మాట్లాడితేనే ఇంత వివరణ ఇచ్చాడు. 130 కోట్ల మంది ప్రతినిధి నిజాయితీగా ఉంటే మరి మేమెంత గట్టిగా మాట్లాడాలా తప్పు చేయకోకుండా? వారు అడుగుతున్న 30 seconds. రజనీకాంత్ గారు, నేను ఈయనకి అక్కడ వివరణ ఇవ్వలేదు. మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళ తరపునే చెప్పేది ఏంటంటే, ఇందులో 135 కోట్ల ఒక మనిషిగా మీరు ప్రభుత్వానికి ప్రజల కోసం చేస్తే, ప్రజాస్వామ్యం పూర్తిగా నమ్మదలుచుకుంటే ప్రజలకు మీరు పూర్తిగా వివరణ ఇచ్చి తీరాలి. మీ మనస్సాక్షికి నిదర్శనం అది. మీరు మనస్సాక్షికి సమాధానం చెప్పాలి. రేపొద్దున మీ అందరూ అద్దాల ముందు నుంచుంటే విష్ణువర్ధన్ రెడ్డితో మాట్లాడాలి. ఇవాళ రాత్రి నువ్వు పడుకోలేవు విష్ణువర్ధన్ రెడ్డి, ఎందుకంటే నువ్వు సమాధానం ప్రజలకు చెప్పలేకపోయావు. దాటి వేయడము సమాధానం కాదు. ఎదుటి వాళ్ళ మీద మళ్ళీ ఇక్కడ ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ చెప్పుకోకుండా, ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అంటే ఇక్కడ మేము సిబిఐ విచారణ కాదు అడిగింది, మేము కోర్టుకు వెళ్తామని అడిగింది కాదు, మేము లేకపోతే మొత్తము బజార్న పెట్టండి, మొత్తం ఏమేమైతే జాతీయ భద్రత విషయాలు ఉన్నాయో పెట్టండి అని అంటలేము. మనకు అత్యున్నత స్థాయిలో ఇది అడిగిన ప్రశ్న ఎంపీలు కాబట్టి మేము ప్రతిపక్షంగా మేము అడుగుతున్నాము. ఒక కమిటీ మనకున్నది, ఒక పార్లమెంటరీ కమిటీ. ఈ ఒకే ఎంక్వైరీ మీరు పోలీస్ స్టేషన్లో పోవాల్సిన అవసరం లేదు, కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు, మనం మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదు. జేపీసీని ఎందుకు మీరు స్వీకరిస్తలేరు? విచారణకున్న ఏకైక ఒకటి దానికి మీరు ఎందుకు సిద్ధంగా లేరు? నిజంగానే మీరు కరెక్ట్ అయితే దానికి సమాధానం లేదు. నిజంగానే మీరు కరెక్ట్ అయితే, ఇందులో అవినీతి లేకపోతే, చౌకీదార్ అనే చెప్పుకునే వ్యక్తి చోర్ కాకపోతే రండి జేపీసీకి రండి, ఇవన్నీ పేపర్లు వెళ్దాం. విష్ణు గారు, రజనీ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టుకు పోలేదు. సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ పార్టీ ఆగాలి ఒక్క నిమిషం మీరు ఆగాలి ఒక్క నిమిషం ఉంటున్నా. ప్రశాంత్ భూషణ్
కనుసన్నలు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ సంబంధించిన భూషణ్ గారు ఒక న్యాయవాది, ఒక ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు డిస్కషన్ కి ఒక కంక్లూడింగ్ పాయింట్ కావాలి. కంక్లూడింగ్ పాయింట్ విశ్వనాథ్ రెడ్డి గారు మీ దృష్టిలో ఏంటి? శాస్త్రి గారు కాంగ్రెస్ పార్టీ, ప్రశాంత్ భూషణ్ గారు కాంగ్రెస్ పార్టీ, రజనీ గారు మీరు ఒక్కరే మిగిలి ఒక్క ఉన్నారు. నిమిషం, మీరు ఒక్కరే ఉన్నారు. ఇక అదొక్కటే అనండి. ఇంకా 2 క్వశ్చన్లు అడిగితే వేస్తారు. రజనీ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు భారతదేశంలో సుప్రీంకోర్టుకు పోయింది ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన నేత అయినా కూడా ప్రశాంత్ భూషణ్ కార్యాలయంలో పనిచేసేటువంటి వ్యక్తి, గతంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతల కార్యాలయాల్లో, అడ్వకేట్ల కార్యాలయాల్లో పనిచేసిన ఒక సీనియర్ న్యాయవాది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, మాకు నమ్మకం లేదు వీళ్ళు అంటున్నారు. ఓకే, సుప్రీంకోర్టు తర్వాత కాగ్ అన్నారు. ఇప్పుడు ఆగాలి అంటున్నా ఒక నిమిషం. కాగ్ అన్నారు, ఇప్పుడు కాగ్ ఒక 10కి ఇచ్చింది. ఇప్పుడు కాగ్ కూడా ఏం తప్పు లేదు, సుప్రీంకోర్టు అనలేదు. ఇప్పుడు చెప్తున్నాం కదా, కాంగ్రెస్ గా డే 1 నుంచి జేపీసీ అన్నాం. సూటిగా దీనికి అనుకూలంగా నేను మాట్లాడలేను. జేపీసీకి సమాధానం చెప్పండి. సుప్రీంకోర్టు కాదు, ఆగాలి, ఒక్క నిమిషం ఉంటాం, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు వీళ్ళు మూడోది ఏమడుగుతున్నారు? కాగ్ అన్నారు. కాగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జేపీసీ అంటున్నారు. ఇక్కడ ఉన్నది ఏంటంటే రజనీ గారు, వీళ్లకు స్పష్టంగా తెలుసు, విస్పష్టంగా ఏంటంటే నరేంద్ర మోడీ తిననీడు. ఈ 10 ఏళ్ళు తినేసినటువంటి వాళ్ళు బోకోర్ కుంభకోణం, అగస్టా కుంభకోణంలో కూరికిపోయి ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకొచ్చాము, జైల్లో ఉన్నారు. వాళ్ళు ఎట్లా జైలుకి పోతున్నారు? రోజు రాహుల్ గాంధీ గారి బావ రోజు జైలుకి పోయిస్తున్నాడు అక్కడ పోలీస్ స్టేషన్ ఎంక్వైరీకి, ఈడీకి. వీళ్ళు ఏంటంటే నరేంద్ర మోడీ మీద ఎన్నికల ముందు ఏదో ఒకటి బురద జల్లా, కాబట్టి బురద జల్లి ఎన్నికల లబ్ధి పొందాలా. అంటే ఈ డిస్కషన్ ప్రధానమంత్రి గారి మీద ఆరోపణలు ఉంటే ప్రధానమంత్రి గారే ఇక్కడ మిడిల్ మెన్, ప్రధానమంత్రి గారే బ్రోకర్, డైరెక్ట్ గా వారే మానిటర్ చేసిరని చెప్పిండ్రు. సో ఇక్కడ బ్రోకర్ గా ఉన్న ప్రధానమంత్రి గారి మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వారి మీద ఎంక్వైరీ అంటే ప్రధానమంత్రి గారిని సుప్రీంకోర్టుకి ఇచ్చడం కరెక్ట్ కాదు, ప్రధానమంత్రి గారిని ఒక పోలీస్ స్టేషన్కో సిబిఐకి ఇచ్చడం కరెక్ట్ కాదు. ప్రధానమంత్రికి ఈక్వివాలెంట్ గా ఉన్న ఎంపీలు, కమిటీలు వాళ్ళు చర్చ చేస్తారు. మేము ఫస్ట్ నుంచి డే 1 నుంచి చెప్తున్నాం, ఏ కాంగ్రెస్ నాయకులు కూడా సిబిఐ అనలేదు, సుప్రీంకోర్టు అనలేదు, కాగ్ అనలేదు, మేము జేపీసీ అన్నాం. దానికి ఒక్కదానికి వీళ్ళు సిద్ధంగా లేరు. శాస్త్రి గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ కి కొద్ది రోజుల ముందున్న ఈ తరుణంలో రఫేల్ మీద ఏంటి చేయాల్సిన అవసరం ఉంది? కంక్లూడింగ్ పాయింట్ ఏంటి? రజనీకాంత్ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ భారతీయ జనతా పార్టీ అయినా సరే, అది ఏ పార్టీ అయినా సరే, రక్షణ సంబంధించిన వ్యవహారాల్లో అతి మొత్తం చాలా క్యాపిటల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని మీద బాధ్యత ఉండాలి. ఏదో పార్టీలకు చెప్పామని కాదు, ప్రజలందరికీ వాళ్ళకి అసలు అనుమానం రాకుండా తావించుకో, వాళ్ళకు ఉపయోగం ఇది. ఏదో సరదాగా నేనేదో అన్నానని కాదు వాళ్ళది. నేను నా బదులు ఇంకొకళ్ళన్నా అనొచ్చు. ఎంతమందిని ఇలాగ 5 కోట్లు పెట్టేశారని చెప్పుకుంటారు? దానికి సమాధానం అది కాదు. వాళ్ళు 1983లో అద్వానీ గారు హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్లో మా పార్టీ పెట్టిందే రామ జన్మభూమిలో రామ మందిరం కట్టడానికి అన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది. రామ మందిరం ఎక్కడుందో ఎవరికి తెలియదు. వీళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే, వీళ్ళు చెప్పేది విష్ణునాథ్ రెడ్డి ఉండవా, నువ్వు నువ్వు విష్ణునాథ్ రెడ్డి ఉండు. నేను 1 మినిట్, రజనీకాంత్ 1 మినిట్. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ కాంప్రహెన్స్ ఆడిట్ చేయాలి. దానికి ఏంటంటే టైం వెళ్ళిపోయింది. కానీ ఒక విషయం అండి, ఇవాళ ఒక్క రోజులోనే సిఏజీ రిపోర్ట్ పెట్టవలసిన అంత అవసరం ఎందుకు వచ్చింది? ఇవాళ పార్లమెంట్ రాష్ట్ర రోజు కదా, ఇవాళ లోక్సభ రాష్ట్ర రోజు కదా, అందుకే పెట్టారు. అత్యవసరంగా వీళ్ళంటే అది క్యాష్ ఇచ్చారనమాట. విష్ణు గారు ఫైనల్ కంక్లూడింగ్ ఎందుకంటే చెప్తా రజనీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ కుటుంబమే ఒక దొంగ ఈ దేశంలో. అన్నట్టు నరేంద్ర మోదీ నితిన్ గడ్కరీ గారి కుటుంబం, అమిత్ షా గారి కుటుంబం, అజిత్ డోవల్ కుటుంబం, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు కూడా తెలుసు కదా. జైలుకు పోతున్నారు. అమిత్ షా కొడుకు ఎట్లా పైసలు వచ్చినాయి ఇప్పటికీ అందరికీ అర్థమైతలేదు. రైట్ సార్, లీవ్ ఇట్. థాంక్యూ వెరీ మచ్. రఫేల్ కి సంబంధించి తాజా కాగ్ రిపోర్ట్ సరికొత్త రాజకీయ దుమారాన్ని రేపుతుంది. ఈ రాజకీయ దుమారం ఎలక్షన్స్ లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్స్ లో ప్రజలు రఫేల్ బేస్ చేసుకొని ఓట్లు వేస్తారా లేదనేది తీర్పు తర్వాత మనకి తేటతెల్లం అవుతుంది. చూస్తూనే ఉండండి టీవీ9.